హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పటి నుంచి నా సిస్టర్స్, బికాస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ జెసి. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ నేను యూజ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్, టెంప్లెట్, బోర్డర్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను చేసిన ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్లో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మేము ముందుకు రాగలుగుతాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి, ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని నేను ప్రొవైడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఫస్ట్ ఆ వీడియోని తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి. ఆ వీడియో మీద క్లిక్ చేసి కత్తెర పక్కన ఉన్న పాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఈ వీడియోని పర్ఫెక్ట్గా జూమ్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా జూమ్ చేసుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి. కిందకి వెళ్ళిపోతే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి టిక్ మార్కింగ్ చేసేయండి. ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. ఈ కరెక్ట్గా ఈ బ్లాక్ స్క్రీన్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు పెట్టుకొని ఆ వీడియో మీద క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లేఅవుట్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళిపోండి, ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 1.5లో ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసేయండి. మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే మీకు నచ్చినన్ని తీసేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. కాల్ మీ డీజే అనే ఒక క్లిప్ గ్రాఫిక్ని అయితే నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను. మన ప్రీవియస్ వీడియోలో అయితే నేను చూపించాను కాల్ మీ డీజే ఎఫెక్ట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసేయాలో మన ఛానల్లో ఉంది. సో మీరు వెళ్ళిపోయి చూడండి, మీకు నచ్చుతుంది, చాలా ఈజీగా అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా కాల్ మీ డీజేలోకి వెళ్ళిపోయి ఒక ఎఫెక్ట్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి. కాల్ మీ డీజేలోకి వెళ్ళిపోయి ఇంకొక ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క క్లిప్ గ్రాఫిక్ అనేది ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎడిటింగ్ అనేది మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి, కాల్ మీ డీజేలోకి వెళ్ళిపోయి ఒక ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి దీనికి సంబంధించిన ఒక బోర్డర్ అయితే నేను ఇచ్చాను. ఫస్ట్ దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్. సో ఫస్ట్ ఆ బోర్డర్ని తీసుకోండి. ఈ విధంగా ఆ బోర్డర్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. దీనికి సంబంధించిన ఒక టెంప్లెట్ అయితే డిజైన్ చేశాను. ఆ టెంప్లెట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేసేసాను. ఫస్ట్ దాన్ని తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసేసిన టెంప్లెట్ ఉంటుంది కదా, సో ఆ టెంప్లెట్ని ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఆడియో సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఆడియో అనేది డిసేబుల్ చేసేసి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి చూసుకోండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ వాటర్ మార్క్ కానీ అది ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే క్రియేట్ చేసేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోండి. ఈ విధంగా మీ వాటర్ మార్క్ అనేది తీసేసుకోండి. ఒక కార్నర్లో అయితే పెట్టేసుకోండి ఈ విధంగా, లేదా మిడిల్లో మీకు నచ్చిన చోట అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసి ఒకసారి ప్లే చేసి చూసుకోండి. నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల వాల్యూమ్ మొత్తం తగ్గించి అయితే ప్లే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వస్తాయి, ఇవి చాలా బాగుంటాయి. ఇవి అవ్వడంతోనే
మీ ఇమేజెస్ అయితే వస్తాయి. వాటికి ఒక ఎఫెక్ట్ కూడా ఇచ్చాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఎఫెక్ట్తో మీ ఇమేజెస్ అనేది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత జస్ట్ షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ అనేది 1080pలో ఉంచుకోండి, ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని, బిట్ రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయడంతోనే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.